హాయ్ వైటీ దోస్తులు. నేనైతే ఊరొచ్చిన కదా శనివారం నాడు. పొలం అయితే కోసిర్రు. ఆ వడ్లను ఎండ కోసిర్రు. ఎండ కుల్లార కోసిన తర్వాత చెట్ల నీడ వచ్చింది. చెట్ల నీడ వేస్తే మళ్ళీ వడ్లు చల్లబడి మెత్తబడతాయి అని చెప్పేసి మా చిన్నన్న నా చేతికి ఇట్లా దంతనిచ్చి వడ్లని కుప్ప చేసి ఎండకు మళ్ళీ ఆరవేయమని చెప్తున్నారు. పల్లెటూర్లోకి వస్తే ఎంత సంతోషం కదా. నిజంగా పల్లెటూర్లు చాలా గొప్పవి. అందుకే ఒక సామెత ఉంది కదా, పల్లె రమ్మంటుంది పట్నం తెమ్మంటుందని. అమ్మ వంటిది, పట్నం ప్రియురాలు వంటిదని. నిజమే, పల్లెకి వస్తే ఒక్క రూపాయి ఖర్చు ఉండదు. కానీ అదే సిటీకి వెళ్తే కిరాయితో సహా అన్ని బియ్యంతో సహా నూనెతో సహా కొనుక్కోవాలి. కానీ పల్లెటూరులో అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. కట్టెల పొయ్యి, చేనులో కూరగాయలు, ఇంట్లో బియ్యం, కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఎంత హాయే వేరు, ఆ రుచే వేరు. నిజంగా నిజంగా సిటీకి రావడం అనేది చాలా దురదృష్టం. కానీ పట్నం అలవాటు అయితే పల్లెకు వెళ్ళబుద్ధి కాదని అందరు అంటారు. కానీ నాకు ఎంత సిటీలో ఉన్నా కూడా మా ఊరికి వెళ్ళడమే చాలా ఇష్టం. మీకు కూడా నాకులాగా పల్లెటూర్లు అంటే ఇష్టమా? మాదైతే చాలా పల్లెటూరు అండి. పాపులేషన్ చాలా తక్కువ, జనాభా చాలా తక్కువ. 1000 జనాభా కూడా ఉంటారో ఉండరో అంతే. 1000 జనాభా లేరు అసలు. 700 అండ్ చేంజ్ ఉంటారు అంతే. 162 ఇల్లులేమో ఉంటాయి అనుకుంటా అంతే. అంత చిన్న పల్లెటూరు మాది. ఒక చిన్న అడవిలో మా పల్లెటూరు చాలా ముచ్చటగా ఉంటుంది. మీరు కూడా మా ఊరికి రావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇవ్వమంటే ఇస్తాను. ఎందుకంటే మా ఊరు చాలా బాగుంటుంది. అటువైపు ఇటువైపు నెమ్మళ్ళు, రోడ్లకు ఇరువైపుల నెమ్మళ్ళు కుందేళ్ళు తిరుగుతూనే ఉంటాయి. ఎంత చీకట్లో మనం బండి మీద వెళ్తుంటే ఆ లైట్ వెలుతురికి కుందేళ్ళు అలాగే కింద నేలకు ఆనుకొని అలాగే కూర్చుండిపోతాయి. పాపం వాటిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది, జాలేస్తుంది. ఎందుకంటే ఎవరైనా పట్టుకొని తింటే ఎట్లా అని. ఎందుకంటే అవి అడవి కుందేళ్ళు కదా. కానీ ఎవరు తినరు పాపం. చో అని చెప్పేసి పంపించేస్తారు. మా ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నెమళ్ళు అయితే ఇళ్ళ మీద వచ్చి వాళ్తూ ఉంటాయి. మళ్ళీ అటు ఇటు అన్ని మా పల్లెటూరులో ఇంటికి అటువైపు ఇటువైపు అన్ని పచ్చని చేలే ఉంటాయి. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ, ఒర్రెలు, వాగులు ఉంటాయి. మేమైతే ఎండాకాలం రాగానే ఒర్రెల్లో దిగి ఈత కొడుతూనే ఉండేవాళ్ళం చిన్నప్పుడు.